నీలిమ కీర్తి ఎలాగైనా ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరి వాళ్ళ ముందు నిరూపించాలని ఒక ప్లాన్ వేస్తుంది. రాత్రిపూట కీర్తి నిద్రపోయిన తర్వాత కీర్తికి తెలియకుండా నిద్రపోతున్న కీర్తి దగ్గరికి వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత ఆ బ్లడ్ శాంపిల్స్ని తీసుకెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్కి ఇచ్చి ఇవి నాకు ఎంత వీలైతే అంత తొందరగా వీటి రిపోర్ట్స్ నాకు కావాలి, అంత అర్జెంటుగా మీరు టెస్ట్ చేసి ఇవ్వండి అని నీలిమ ఆ ల్యాబ్ టెక్నీషియన్స్తో చెప్పేసరికి సరే మేడం అలాగే మీకు అందిస్తామని చెప్పి ఆ ల్యాబ్ టెక్నీషియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ ల్యాబ్ టెక్నీషియన్ నీలిమకి తెచ్చి ఆ రిపోర్ట్స్ ఇచ్చి మేడం ఇది ప్రెగ్నెంట్ పాజిటివ్గా వచ్చిందని చెప్పడంతో నీలిమ చాలా సంతోషపడుతూ ఆ రిపోర్ట్స్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళి హాల్లో నిలబడి బామ్మగారు, అత్తయ్య, మామయ్య, సిద్ధు, తులసి, కీర్తి అందరూ ఒక్కసారి ఇంట్లోకి రండి అని గట్టిగా అందరిని పిలుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మగారు ఏంటే నీలిమ ఎందుకు ఇంతలా అరుస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉండేసరికి నేను కీర్తి ప్రెగ్నెంట్ అని ఎంత చెప్పినా మీరెవ్వరు కూడా నా మాట వినలే కదా, కీర్తి కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్నా కానీ నాదంతా అబద్ధమని నాతో అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు కీర్తి ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయని అక్కడికి వచ్చిన బసవరాజ్కి ఆ రిపోర్ట్స్ని నీలిమ బసవరాజ్కి ఇచ్చేసరికి బసవరాజు ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. బసవరాజు అలా రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే ఒకవైపు సిద్ధు, తులసి, కీర్తి ముగ్గురు కూడా చాలా భయపడుతూ ఉంటారు. మరి నిజంగానే ఆ రిపోర్ట్స్లో ప్రెగ్నెంట్ పాజిటివ్ అని వచ్చిందా? అందరి ముందు నిజం బయటపడేసరికి సిద్ధు, తులసి కీర్తిని ఏ విధంగా కాపాడతారు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.